అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సొంత ఇల్లు వదిలేసి రెంట్కి హౌస్కి వచ్చామండి. ఇంకా ఆడపిల్లలు వస్తూ ఇలా గిన్నె తీసుకొని వచ్చారు. నేనైతే చర్చికి వెళ్తాను కాబట్టి నేను సిలువతో రాశానండి. ఇంక వాళ్ళు పాలు పొంగించడానికి వచ్చారండి. అంత సడన్గా అయిపోయింది. అంటే మేము సొంత ఇల్లు వదిలేసి 5 సంవత్సరాలు అయిందండి. ఎవరైనా సొంత ఇల్లు కోరిక, మేము మాత్రం ఆ ఇల్లు వదిలేసేసి రెంట్ హౌస్లో ఉంటున్నాము. ఎందుకంటే షార్ట్ వీడియోలో చూసారుగా, వర్షాలు వస్తే మాత్రం మా ఇల్లు మంచిగా అనుకోండి. మంచిగా అనుకున్నామమ్మా. అంటే పైకి అంటామా ఇంది మంచిగా మనసులో అనుకుంటాము. ఏమని? అంతా ఇళ్ళకి మంచిగా జరగాలి, ఈ 10 ఏళ్ల వరకు ఇల్లు మారకూడదు అని చెప్పేసి అని అనుకున్నాం. వీడియో రావాలి, సార్లు మీరు రావాలి అని చెప్పని మేము నెలకు ఒకసారి వస్తాం, 10 రోజులకు ఒకసారి. సరదాగా మా వదిన ఆడబిడ్డలు అలా మాట్లాడారండి. వర్షం పడినప్పుడల్లా ఇంట్లోకి వచ్చేస్తాయండి. అందువల్ల మేము రెంట్ హౌస్లో ఉంటున్నాం. 5 ఇయర్స్లో 5-6 ఇల్లు మారాము. అందుకని ఈసారి వాళ్ళు ఆడపిల్ల పట్టుబడి ఇంకా ఇల్లు మారకూడదని చెప్పి వాళ్ళు అలా వచ్చి వాళ్ళంతా వాళ్ళే అడిగారండి. మేము వచ్చి పాలు పొంగిస్తామని. అంత ఒక్క రోజులో సడన్గా జరిగిపోయింది. ఒకరు చీరాల, ఒకరు సత్తెనపల్లి, అందరూ ఒకసారి వచ్చేసి అలా పాలు పొంగిచ్చారు. మేము హ్యాపీగా ఉండాలి అని దీవించారు. ఫైనల్గా ఇలా పాలు పొంగిపోయినాయండి. వాళ్ళ సంతోషానికి కాదనకూడదు కదా, ఇంకా అందుకే ఒప్పుకున్నానండి. పాలు పొంగిచ్చారు. అంతా హ్యాపీగానే జరిగిందండి. ఏదో మా ఉన్నంతలో వాళ్ళకి మేము వాళ్ళు పాలు పొంగిచ్చారు కాబట్టి మేము కూడా మా ఉన్నంతలోనే వాళ్ళకి చీరలు పెట్టానండి. ఇంక వాళ్ళ పద్ధతిలో వాళ్ళ మన సాంప్రదాయంలో ఇంకా అలా పెట్టానండి. అనుకోవచ్చు మా అత్తయ్య మామూలు లేరండి. వాళ్ళిద్దరూ ఒక్కరోజు గ్యాప్తోనే ఇద్దరు చనిపోయారు. ఇంకేదైనా మా ఫ్యామిలీ అంటే ఇంకేదేనండి. మా ఆయన తరపున ఇంక మేము అంతే. ఇంకా మా బాబాయ్ వాళ్ళు, ఇంకా మా బావ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళైతే ఇంకా రాలేదు. అంత సడన్గా జరిగింది. ఫైనల్గా వాళ్ళు అలా పాలు పొంగిచ్చి వెంటనే వెళ్ళిపోయారండి. ఇంకా అలా డ్రింక్లు లంచ్ అలా చేసేసి వాళ్ళకి వెళ్ళిపోయారు. ఫైనల్గా మా ఫ్యామిలీ అందరూ